ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిఎస్సికి అయితే ప్రిపరేషన్ అనేది అందరూ స్టార్ట్ చేసేసారు. ఇంకా హౌస్ వైఫ్స్ మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో లేదో నాకైతే తెలీదు. చేయకపోతే ఈరోజే స్టార్ట్ చేయండి. ఎందుకో తెలుసా? మనం ఇంటిని చూసుకుంటూనే నీ యొక్క కళను కూడా నువ్వు నెరవేర్చుకోవాలి. అంతే కదండీ! ఉదయం లేవంగానే ఇంటి పనులు చేస్తాం. పిల్లల పనులు, వంట, కుటుంబ బాధ్యతలు అందరినీ చూసుకోవడం, ఇలా రోజంతా గడిచిపోతుంది. అందరూ పడుకున్న తర్వాత మాత్రమే మన కోసం కొంత సమయం అనేది దొరుకుతుంటుంది. అవునా కదా? అలాంటి సిచ్యువేషన్స్లో డిఎస్సి కోసం చదవాలి అనుకోవడం చిన్న విషయం కాదు. ఎందుకంటే మనకి సమయం అనేది తక్కువ కావచ్చు, కానీ మనకున్న కళ చిన్నది కాదు. మన టీచర్ కావాలి అని కలలు కంటుంటుంటాం. అయితే ఆ కళను వదిలేయకండి. ఇంటి పనులు పూర్తయ్యాక చదువుతాను అని అనుకుంటే చాలాసార్లు ఈరోజు చదువు జరగదు. అందుకే ప్రతిరోజు నీకోసం కనీసం 2 to 3 అవర్స్ టైంనన్నా నువ్వు స్పెండ్ చేస్తూ ఉండాలి. ఉదయం ఒక 1 అవర్, అలాగే మధ్యాహ్నం ఒక 1 అవర్, ఇంకొక 1 అవర్ వచ్చి రాత్రి. అంటే మనకు 8 గంటలు చదివే అవకాశం లేకపోయినా పర్లేదు, కానీ రోజు క్రమం తప్పకుండా చదివే 2 గంటలు ఒకరోజు నీ జీవితాన్ని మార్చగలుగుతాయి. అవునా కదా అండి? డిఎస్సి అంటే కేవలం ఒక పరీక్ష కాదండి. నీకు ఒక మంచి ఉద్యోగం రావచ్చు, మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడవచ్చు. అంతే కదండి? జాబ్ వచ్చిందంటే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇంకా చూస్తే మీ పిల్లలకు, అంటే మన పిల్లలకు, మా అమ్మ కష్టపడి తన కలను సాధించింది అనే గొప్ప ఉదాహరణగా ఉంటుంది. అవునా కాదా? అందుకే మీరు చదువుతున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను కేవలం ఒక ఉద్యోగం కోసం చదవటం లేదు, నా కుటుంబ భవిష్యత్తు కోసం చదువుతున్నాను. డిఎస్సి ప్రిపరేషన్లో మొదటిగా అయితే నేను ఒక స్టెప్ చెప్తున్నాను. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏందో తెలుసా? సిలబస్ తెలుసుకోవాలి. ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి సిలబస్లో, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అయినవి, ఎన్ని మార్క్స్కి వస్తాయి, అలాగే ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకొని ఒక ప్రాపర్ స్టడీ ప్లాన్ తయారు చేసుకోవాలి. అలా చేసుకుంటే ఫస్ట్ రోజే మొత్తం సిలబస్ పూర్తి చేయాలని ప్రయత్నించొద్దు. ఎందుకంటే రోజు కొంత అని ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే ఒక ఇంటిమేషన్ అయితే ఉండాలి మనకి. అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఒకరోజు ఒక టాపిక్, రేపు ఒక టాపిక్, ప్రతిరోజు కొంత రివిజన్, ప్రతి వారం ఒక మాక్ టెస్ట్, ఇలా చిన్న స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తే పెద్ద సిలబస్ కూడా సులభంగా పూర్తవుతుంది. మరొక ముఖ్యమైన విషయం, మన చుట్టూ ఎన్ని నెగటివిటీస్ ఉన్నా వాటిని అస్సలు పట్టించుకోవద్దు. ఓకేనా? నీ కళను నువ్వు చూసుకుంటూ ముందుకు సాగిపోదాం. థ్యాంక్ యూ.